ఓం నమ శివాయ. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రాంబాబు ఇంద్రకంటి. మన కుకట్పల్లి వై జంక్షన్ ఫ్రెండ్స్. ఇది కుకట్పల్లి మెట్రో రైల్వే స్టేషన్ కూడా ఇక్కడే కొత్త మాల్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఇది లేక్ షోర్ అనేది చాలా పెద్ద మాల్ ఫ్రెండ్స్. ఇప్పుడు మన హైదరాబాద్లో ఉన్న ప్రజెంట్ మాల్లలో పెద్ద మాల్ అనమాట ఇది. ఒకప్పుడు మహేశ్వరి పరమేశ్వరి అని ఆ కాచిగూడలో ఉండేది. అది కొంచెం పైన థియేటర్స్, కింద మాల్ టైప్లో ఉండేది. దాని తర్వాత మనకు ప్రసాద్ మల్టీప్లెక్స్ కట్టారు ఫ్రెండ్స్. అదే మన హైదరాబాద్లో ఫస్ట్ మాల్ అనమాట, హైయెస్ట్ అప్డేటెడ్ మాల్ అది. దాంట్లో ప్రసాద్ ఐమాక్స్ అనే థియేటర్ కూడా చాలా పెద్ద థియేటర్ ఉండేది. ఇదంతా కూకట్పల్లి రైల్వే స్టేషన్ ఫ్రెండ్స్. ఆ మాల్ తర్వాత మనకు మళ్ళీ ఇనార్బిట్ మాల్ ఒకటి కన్స్ట్రక్షన్ చేశారు ఫ్రెండ్స్. అది ఇనార్బిట్ మాల్ వచ్చేటప్పటికి మనకు మాదాపూర్లో, అది కూడా మంచి ఫైనాన్షియల్ జోన్ ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీల దగ్గర చాలా అద్భుతంగా మంచి లేకు, మంచి వ్యూస్ ఉన్న లొకేషన్లో పెట్టారు. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, లేక్ షోర్ మాల్ ఫ్రెండ్స్. ఇది కూకట్పల్లి వై జంక్షన్లో చాలా మంచి ప్రైమ్ ఏరియా ఇది. కాకపోతే హెవీ ట్రాఫిక్ ఉండే ఏరియా ఫ్రెండ్స్. మాల్ మాత్రం చాలా బిగ్గెస్ట్ మాల్ అనమాట. నేను ఫస్ట్ కింది పక్క సౌత్ సైడ్ వెళ్ళి చూపిస్తున్నాను. సౌత్ సైడ్ నుంచి కూడా ఎంట్రీ పెట్టారు, తర్వాత వెస్ట్ సైడ్ కూడా పెట్టారు. ఇక్కడ చూడండి, ఒక 5 స్టార్ హోటల్ ముందు తాజ్ కృష్ణలో చూసామని ఫ్రెండ్స్, ఇట్లా గెటప్ వేసుకొని ఉండే సెక్యూరిటీ గార్డ్ని ఇప్పుడు ఇక్కడ లేక్ షోర్లో పెట్టారు. ఈ మాల్ ఇంకా కూడా రెడీ కాలే ఫ్రెండ్స్. కొన్ని వర్క్లు అయితే జరుగుతున్నాయి. షాపింగ్ మాల్స్ మాత్రం ఓపెన్ అయినాయి. చూడండి, ఇది నేను సౌత్ సైడ్ వచ్చాను. ఈ సౌత్ సైడ్ ఎంట్రీలో కూడా చాలా అద్భుతంగా స్టెప్స్ వేసి పెద్ద 5 స్టార్ హోటల్ కారిడార్ టైప్లో పెట్టారు. చాలా బ్యూటిఫుల్గా పెట్టారు. మొత్తం మన హైదరాబాద్కి సంబంధించిన అన్ని ఈ పోస్టర్లు పెట్టారు. చూడండి, ఇక్కడ చార్మినార్. ఇక్కడ ఏంటంటే మొత్తం మాల్ చుట్టూ ఇట్లా కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది కాబట్టి దానికోసమని మొత్తం ఈ పెయింట్స్, ఈ సెటప్ అంతా పెట్టారనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది ఇప్పుడు సౌత్ సైడ్ పైకి వెళ్తున్నాను ఫ్రెండ్స్, ఎస్కలేటర్ పైన. అంటే ఫస్ట్ ఫ్లోర్లోకి ఎంటర్ అవుతాం సౌత్ సైడ్ నుంచి ఎక్కితే. నేను లోపలికి వెళ్ళట్లేదు, ఇది సౌత్ గేట్ అనమాట. మీకు చూపించడం కోసం అని వెళ్ళి చూపించాను. ఇక్కడ హెచ్ఎం పోస్టర్ పెట్టారు. మళ్ళీ కిందికి వచ్చాను ఫ్రెండ్స్. నేను కిందికి వచ్చి పైకి ఎక్కి అనమాట. మెట్రో స్టేషన్ పైనుంచి చూపిస్తున్నా చూడండి. ఇది డైరెక్ట్ ఫస్ట్ ఫ్లోర్లోకి లెవెల్ 2లోకి వెళ్ళిపోతుంది అనమాట మెట్రో స్టేషన్లో నుంచి. అదేంటంటే గ్రౌండ్ని కంపేర్ చేసుకుంటేనేమో లెవెల్ 1కి వెళ్తుంది, గ్రౌండ్ క్యాలిక్యులేట్ చేయకుండా ఉంటే లెవెల్ 2లోకి వెళ్తుంది అనమాట. మొత్తం డైరెక్ట్ మెట్రో స్టేషన్ల నుంచి మీరు మాల్లోకి వచ్చేయచ్చు. మళ్ళీ నేను కిందికి వచ్చాను ఫ్రెండ్స్. కిందికి వచ్చి కింది నుంచి ఒరిజినల్గా వెస్ట్ గేట్ అనమాట ఇది. ఈ వెస్ట్ గేట్ నుంచి మళ్ళీ లోపలికి వెళ్తూ మీకు వెస్ట్ గేట్ కూడా చూపిస్తున్నాను చూడండి. వెస్ట్ గేట్లోంచి ఎంటర్ అయిన తర్వాత ఫ్రెండ్స్, ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. ఇది గ్రౌండ్లో మొత్తం చాలా పెద్ద మాల్ ఫ్రెండ్స్. ఇది దాదాపు 1.6 మిలియన్ స్క్వేర్ ఫీట్స్ అని చెప్పేసి చెప్తున్నారు. దాదాపు నాకు తెలిసి ఇప్పుడున్న హైదరాబాద్లో ఉన్న అన్ని మాల్లలో ఇదే బిగ్గెస్ట్ మాల్ అనమాట. ఎందుకంటే ఫస్ట్ శరత్ సిటీ మాల్ అని ఉండేది, దానికంటే కూడా ఇది విస్తీర్ణంలో చాలా పెద్దదన్నమాట. 1.6 మిలియన్ స్క్వేర్ ఫీట్స్ అంట. అది వచ్చేటప్పటికి దీనికంటే ఒక 30% చిన్నదనమాట మాల్. అది ఏఎంబి మాల్. నేను కూడా ఆ మాల్ కూడా చేసి పెట్టాను ఫ్రెండ్స్. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ మాల్ కూడా. ఇది మొత్తం గ్రౌండ్లో కూడా మనకు అద్భుతమైన షాపింగ్స్ పెట్టారు ఫ్రెండ్స్. మాల్ మొత్తం తిరుగుతూ మీకు అన్నీ చూపిస్తాను చూడండి. ఎలా ఉందో లాస్ట్లో లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. చాలా పెద్ద మాల్ ఫ్రెండ్స్. ఇది దాదాపు ఇది ఒక గ్రౌండే ఇంత ఉందన్నమాట. ఇప్పుడు నేను లెవెల్ 1లోకి ఎంటర్ అవుతున్నాను. ఇది ఇక్కడ నుంచి లెవెల్ 1 అనమాట. ఇప్పుడు గ్రౌండ్ ఇప్పటిదాకా చూపించింది. ఇప్పుడు లెవెల్ 1లో ఎస్కలేటర్ పైన పైకి వెళ్తున్నాను. ఇప్పుడు లెవెల్ 1లోకి వెళ్ళగానే కూడా మీకు మళ్ళీ సేమ్ చాలా షాపులు ఉన్నాయి. కాకపోతే దాంట్లో కొన్ని డిఫరెంట్ బ్రాండ్స్ అయితే కనబడ్డాయి ఫ్రెండ్స్ నాకు. ఎందుకంటే వేరే మాల్స్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ చాలా డిఫరెంట్ మాల్స్, కొన్ని బట్టల షాపులు కొత్తవి వచ్చినాయి. తర్వాత దాంట్లో డైమండ్ షాప్స్, ఈ ఆల్డో అనేది, తర్వాత కొన్ని ముత్యాలు, కొన్ని షాపులు అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. ఇది కూడా వెర్మోడా ఓన్లీ అంట. ఇది కూడా ఇవి అయితే కొన్ని షాపులు అక్కడ లేవు. ఇప్పుడు ఇక్కడ కొన్ని కొత్త బ్రాండ్స్తో స్టార్ట్ చేశారు ఇక్కడనేమో ఈ రైట్ సైడ్లో మొత్తం ఇంకా ఫినిష్ అవ్వాలి ఫ్రెండ్స్. కొంచెం దాంట్లో చాలా షాపులు రెనోవేట్ జరుగుతున్నాయి కొత్తగా ఎంట్రీ చేయడానికి. ఇది లెవెల్ 1 అనమాట. ఇది లెవెల్ 1 కూడా చాలా అద్భుతంగా ఉంది. తనిష్క్ కూడా పెట్టారు ఫ్రెండ్స్. చూడండి నా వెనకాల తనిష్క్. ఇదేమో మొత్తం మళ్ళీ సేమ్. ఇది కూడా కొన్ని సెటప్లు ఎట్లున్నాయంటే ఫ్రెండ్స్, మన ఏఎంబి మాల్లో ఉన్నట్టే ఉందన్నమాట. ఏఎంబి మాల్ కూడా మాల్కి సెంటర్లో ఆ పక్క ఈ పక్క కారిడార్లు ఓపెన్ చేసి పెట్టి మొత్తం సూపర్గా పెట్టారు. సేమ్ అదే టైప్లో ఇక్కడ కూడా ఈ మాల్ కూడా అలాగే ఉంది. ఇనార్బిట్ మాల్ కంటే చాలా డబల్ అనమాట. ఇది ఇనార్బిట్ అయితే దీని అంతా 2 అంతలు ఉంటుంది, అంత పెద్ద మాల్ ఇది. 2 ఇనార్బిట్లు కలిపితే ఒక లేక్ షోర్ మాల్ అనమాట. ఇక్కడ కూడా టిసార్ట్ వాచ్ది పెట్టారు చూడండి. ఇంకా షాప్ ఓపెన్ కాలేదు, దాన్ని లోపల రెనోవేట్ జరుగుతుంది. మొత్తం చాలా షాపులు ఉన్నాయి ఫ్రెండ్స్ లేవీస్, కానీ అన్నీ ఓపెన్ కాలేదన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది మాల్ మాత్రం. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో షాప్స్ అన్నీ. ఇక్కడ చూడండి జాక్ అండ్ జోన్స్ మొత్తం
పెద్ద మాల్ ఫ్రెండ్స్ ఇది. ఇంత పెద్ద మాల్‌లో ఎన్ని షాపులు. ఫస్ట్ నేను స్టార్టింగ్‌లోనే కింది నుంచి మీద దాకా ఒక రౌండ్ తిరిగేసి వచ్చి మళ్ళీ సెకండ్ రౌండ్ స్టార్ట్ చేశాననమాట. కింది నుంచి పైకి ఎక్కుతూ ఇది మళ్ళీ లెవెల్ 2కి వెళ్తున్నాం చూడండి ఫ్రెండ్స్. ఇది ఇందాక లెవెల్ 1 అయిపోయింది, గ్రౌండ్ అయిపోయింది, లెవెల్ 2కి వెళ్తున్నాం. నా నెత్తిపైన చూడండి ఫ్రెండ్స్ ఎస్కలేటర్ అది సెటప్. ఇక్కడ కూడా చాయోస్ అని చెప్పేసి ఒక చాయ్ షాప్ పెట్టారు, చాలా బాగుంది. ఇక్కడ స్నిచ్ అని చెప్పేసి స్నిచ్ బట్టల షాప్ ఫ్రెండ్స్. ఇది కూడా కొత్తదే, నేను చూస్తున్నా, ఫస్ట్ టైం చూస్తున్నా ఈ బ్రాండ్ కూడా. చాలా అద్భుతమైన మాల్ ఇది, ఓపిఎం అంట. రకరకాల షాపులు అయితే చాలా కొత్త కంపెనీలు, కొత్త షాప్స్ అయితే వచ్చినాయి ఫ్రెండ్స్, కొత్త బ్రాండ్స్ కూడా. ఎందుకంటే నేను ఇది లైఫ్ స్టైల్ మాత్రం కంటిన్యూగా లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 వరకు కూడా కంటిన్యూగా ఉంది లైఫ్ స్టైల్ మాత్రం. అన్ని ఫ్లోర్లకు కనబడుతుంది ఆ కార్నర్లో. చూడండి ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో మాల్ మాత్రం. లాస్ట్లో కనపడితే గ్లాసుల్లాగా, అదే లాస్ట్ టాప్ టెర్రస్ అనమాట ఇది. మొత్తము 5 లెవెల్స్ దాకా ఉంది ఇది గ్రౌండ్తో. చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్ట్ చేశారు అటు ఇటు. దీన్ని టాప్ యాంగిల్లో చూస్తే ఒక పెద్ద షూ టైప్లో కట్టారంట ఫ్రెండ్స్. ఇది పెద్ద షూ ఒకటి ఉంటుంది కదా, ఆ షూ టైప్లో భారీ బిల్డింగ్ అనమాట ఇది. ఎందుకంటే 4 మూలలు ఉంది, కొంచెం ముందుకు పొడవు ఉందన్నమాట. ఇది చాలా పెద్ద షూ టైప్లో కన్స్ట్రక్ట్ చేశారంట ప్లాన్ చేసి. చాలా బాగుంది ఇంజనీరింగ్ మాత్రం. కలర్ఫుల్గా లైటింగ్స్ ఉండడం వల్ల కలర్ఫుల్గా బ్యూటిఫుల్గా కనబడుతుంది. నాకు ఈ గ్యాప్ ఆ గ్యాప్ చూస్తుంటే ఒక్కొక్కసారి ఏఎంబీఏ గుర్తుకొస్తుంది అనమాట. హైదరాబాద్లో ఉన్న టాప్ మాల్లలో ఇప్పుడు ఇది ఒక టాప్ మాల్ అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు రాబోయే రోజుల్లో. ఇంకా పీవీఆర్ సినిమాస్ అయితే ఓపెన్ కాలేదు, అవి వర్క్ జరుగుతుంది. చాలా పెద్ద మాల్ కూడా పెద్దది కాబట్టి నాకు తెలిసి థియేటర్లు కూడా చాలా పెద్దగా ఉంటాయని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మాల్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ కూకట్పల్లి వై జంక్షన్ సరౌండింగ్లో ఉన్న వాళ్ళకి మాత్రం చాలా టైంపాస్కి అయితే చాలా బ్యూటిఫుల్ మాల్ ఇది. ఒకప్పుడేమో ఫోరం మాల్ ఉండేది, ఇప్పుడు వాళ్ళకి ఇంకొక మాల్ వచ్చింది, ఇది వచ్చింది. దీనికంటే ముందు కూడా ఇంకొకటి అశోక వన్ అని వచ్చింది, దీని ఆపోజిట్లోనే ఉంటుంది అది. కాకపోతే ఇంత పెద్దది కాదు అది, దీంట్లో సగం ఉంటుందేమో. ఈ మాల్లో మాత్రం ఫ్రెండ్స్ ఇది ఇటు బాలనగర్ వాసులకి, ఇటు కుక్కట్పల్లి, జిడిమెట్ల, షాపూర్, చింతల్, వీళ్ళందరికీ కుక్కట్పల్లి వై జంక్షన్ సెంటర్ పాయింట్ కాబట్టి వీళ్ళకు చాలా అద్భుతంగా ఉంటుంది. ఏదైనా షాపింగ్ చేసుకోవాలన్నా, మూవీస్ చూడాలన్నా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట ఇక్కడ. ఎందుకంటే అందరికీ సెంటర్ పాయింట్ అయిపోయింది. ఇంతకుముందు ఆ లూలు మాల్ ఒకటి వచ్చింది, ఆ లూలు మాల్ దగ్గర అయితే ఫుల్ కంజెస్టెడ్ ఉంటుంది, ట్రాఫిక్ జాము. దాంట్లో థియేటర్స్ ఉంటాయి, దాని పక్కన ఇంకోటి మంజీరా మాల్ అని చాలా మార్కెట్, సూపర్ మార్కెట్లు అన్నీ ఉంటాయి. ఇదేంటంటే మెయిన్ హైవే జంక్షన్ కాబట్టి కొంచెం ఆ ట్రాఫిక్ ఉంటుంది, కానీ ఈ షాపింగ్ మాల్ టెన్షన్ ట్రాఫిక్ అయితే కొంచెం తక్కువ ఉంటుంది. చాలా మంచిగా వచ్చి హ్యాపీగా షాపింగ్ చేసుకోవడానికి కానీ, మూవీస్ చూడడానికి కానీ మంచి సెంటర్లో పెట్టారు. ఒకవేళ మనకు ట్రాఫిక్లో రావడం ఇబ్బంది అనుకున్నా కూడా హ్యాపీగా మెట్రో అందుబాటులో ఉన్న వాళ్ళు మెట్రో ఎక్కేసి చక్కగా కుక్కట్పల్లి రైల్వే స్టేషన్లో దిగితే, ఆ మెట్రోలో దిగితే ఆ స్టేషన్లో నుంచి డైరెక్ట్ షాప్లోకి దారి కూడా పెట్టించారు. మరి నిజంగా అది దానికి మాత్రం థ్యాంక్స్ చెప్పాలి ఈ మాల్ వాళ్ళకి, మరి ఆ మెట్రో వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మెట్రోలో దిగవచ్చు, చక్కగా స్టేషన్ల నుంచి థియేటర్లోకి వెళ్ళిపోవచ్చు, సినిమా చూడాలంటే సినిమా, షాపింగ్ చేయాలంటే షాపింగ్ చేసుకోవచ్చు, మళ్ళీ చక్కగా వచ్చి దీంట్లోకి ఎక్కేయచ్చు, మెట్రోకి వచ్చి వెళ్ళిపోవచ్చు అనమాట. అంత కనెక్టివిటీ పెట్టారు, బాగుంది, చాలా బాగుంది. నా వెనకాల అమెరికన్ ఈగల్. జనాలు ఇప్పుడే, నేను మార్నింగ్ టైం వచ్చాను అనమాట, 10:30, 11 అవుతుంది. ఇప్పుడిప్పుడే జనాలు స్టార్ట్ అయ్యారు, చాలా ఖాళీగా ఉందంటే మార్నింగ్ టైం కాబట్టి, మాల్ ఓపెనింగ్ టైమే ఇది కాబట్టి 10కి ఏమో అయితట్టు ఉంది. ఇది ఒక పక్క పైన టెర్రస్ ఫ్రెండ్స్. ఇంకో పక్క చూపించాను, అక్కడ అటు సైడ్ గ్లాస్ ఉంది, ఇటు సైడ్ ఏమో ఇది ఒక స్టైల్గా పెట్టారు, చాలా బాగుంది. ఇదైతే థర్డ్ వేవ్ కాఫీ కూడా చాలా పెద్ద షాప్ పెట్టారు ఇక్కడ. మొత్తం వాచ్ షాప్స్, బట్టల షాపులు, రకరకాల షూసు, ప్రతి బ్రాండ్ పెట్టారు. చాలా బాగుంది ఫ్రెండ్స్ మాల్ మాత్రం. రండి, చూడండి, ఎంజాయ్ చేయండి, చాలా బాగుంటుంది. కాటన్ మాల్ అంట ఇక్కడ మొత్తం. మళ్ళీ ఈ టైపు ఇది మాల్లోకి ఎంటర్ అయినప్పుడు ఇది రైట్ సైడు, ఇందాక చూపించి ఇదేమో లెఫ్ట్ సైడ్ అనమాట. ఇది చూడండి, ఇక్కడ ఒక సెటప్ పెట్టారు, డైనింగ్ సెటప్. ఈ సెటప్ మరి హోమ్ టౌన్ వాళ్ళు పెట్టారు ఇల్లు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ మాల్ రీసెంట్లీగానే ఓపెన్ అయింది ఫ్రెండ్స్. 9వ తారీఖు 12వ నెల డిసెంబర్ నెలలో 2025 సంవత్సరం అనమాట. ఇది లెవెల్ 3కి ఎంటర్ అవుతున్నాం ఫ్రెండ్స్. ఇది లెవెల్ 3. ఆల్రెడీ ఇంతకుముందు మీకు లెవెల్ 2 చూపించాను. లెవెల్ 3కి ఎస్కలేటర్. మీకు ఈ మాల్ చుట్టూ లోపల రౌండ్ వేసుకొని వస్తుంటే అన్ని పక్కల నుంచి 2 సైడ్స్ ఇట్లా పెట్టారనమాట మొత్తం ఎస్కలేటర్స్. తర్వాత ఇక్కడ ఈ షాప్ ఒకటి మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్. ఇది అసలు ఈ కలర్ జెర్రిక్ అంట, అసలు డైమండ్ షాప్. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది, అది నాకైతే భలే నచ్చింది. ఎంట్రన్స్లో ఎస్కలేటర్ ఎక్కగానే లెఫ్ట్ సైడ్లో కార్నర్లో ఉంటుందన్నమాట. కలర్ టోటల్ డిఫరెంట్ కలర్లో పెట్టారనమాట. చూడండి ఎంత మాల్ ఎంత పెద్దగా ఉందో. వన్ సైడ్ ఇది, మళ్ళీ మధ్యలో
ఒక లైన్ ఉంది, మళ్ళీ అటు సైడ్ వెళ్తే మళ్ళీ ఒక లైన్ ఉంది. అది చాలా విశాలంగా చాలా పెద్దగా స్పేషియస్గా పెట్టారనమాట. చూడండి ఈ మాల్కి ఎక్కడెక్కడ మధ్య మధ్యలో ఒక షిప్లో పోతే డెక్ ఉంటుంది కదా, ఆ డెక్లలో గ్యాబులు ఇస్తారు చూడండి, ఆ టైప్లో ఆ ప్యాటర్న్ అంతా షిప్పుల టైప్లో కట్టారు. యూట్యూబ్లలో చూస్తుంటే పెద్ద పెద్ద వాటిలో ఈ మొత్తం షిప్పులు పెద్ద పెద్ద షిప్పులు ఉంటాయి కదా, ఆ షిప్పు టైప్లో అనమాట. ఈ గ్యాప్ అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం ఆ షిప్పుని తీసుకొచ్చి ఇక్కడ దింపినట్టుగా ఉంది. కానీ మాల్ మొత్తం స్టైల్ వచ్చేటప్పటికేమో షూ టైప్లో ఉంటుందంట. అది మరి టాప్ యాంగిల్లో డ్రోన్ చేస్తే చూస్తే కానీ కనపడుతుంది అది ఎలా ఉందనేది. షాపులు మాత్రం చాలా డిఫరెంట్ బ్రాండ్స్ అయితే పెట్టారు ఫ్రెండ్స్. చాలా బ్యూటిఫుల్గా ఉంది, అసలు అద్భుతంగా ఉందన్నమాట మాల్. థియేటర్స్ అయితే ఓపెన్ కాలేదు, ఎందుకంటే మెయిన్ ఒక షాప్స్ మాత్రం ఓపెన్ చేశారు. ఒకప్పుడు ప్రసాద్ మల్టీప్లెక్స్ ఎంత గ్రేట్ అనుకుంటే దాన్ని మించిన మాల్స్ ఒకదానికి ఒకటి స్టార్ట్ అవుతూ లాస్ట్కి మళ్ళీ ఇక్కడ లేక్ షోర్ వచ్చింది ఫ్రెండ్స్. ఎన్ని మాల్స్ ఫ్రెండ్స్, ప్రసాద్ మల్టీప్లెక్స్ తర్వాత ఎన్ఆర్ బిట్టు, తర్వాత శరత్ సిటీ మాల్, తర్వాత లూలు మాల్ అని చెప్పేసి, తర్వాత సుజానా మాల్ అని చెప్పేసి, సుజానాపురం మాల్ అని చెప్పేసి, నాకు తెలిసి అయితే ఇంకా చాలా మాల్స్ అయితే మిస్ అయ్యాను ఫ్రెండ్స్, నేనైతే చూడలేదు. ఇంకా రీసెంట్లీగా ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి ఇక్కడ నార్సింగ్ గండిపేటలో మన అల్లు అర్జున్ గారు ఆయన ఒక మాల్ ఇక్కడ కడుతున్నారు ఫ్రెండ్స్, అల్లు సినిమాస్ అని చెప్పేసి. అది కూడా అక్కడ కూడా మల్టీప్లెక్స్ థియేటర్లు ఆల్రెడీ సత్యం థియేటర్ అమీర్పేటలో ఉన్న సత్యం థియేటర్ తీసుకుని ఆయన అక్కడ ట్రిపుల్ ఏ మల్టీప్లెక్స్ కట్టాడు. ఇప్పుడు మళ్ళీ రీసెంట్లీగా ఇప్పుడు నెక్స్ట్ మొన్ననే ఓపెన్ అయింది ఫార్మాలిటీగా. నాకు తెలిసి సంక్రాంతి నుంచి సినిమాలు స్టార్ట్ అవుతాయి దాంట్లో, అల్లు సినిమాస్ అని చెప్పేసి. గండిపేటలో నార్సింగ్కి గండిపేట వెళ్ళే రోడ్లో కోకాపేట ఏరియాకి వస్తుంది అన్నమాట. రెండిట్ల మధ్యలో నార్సింగ్కి గండిపేటకి మధ్యలో కోకాపేట అని ఉంటుంది. ఆ కోకాపేట ఏరియాలో పెట్టాడనమాట. చాలా అద్భుతంగా ఉంది అది. దాన్ని కూడా చూపిస్తాను మీకు సంక్రాంతికి వెళ్ళి, నేను కూడా సినిమా చూసి మీకు కూడా చూపిస్తాను. అసలు కొత్త మాల్స్ ఎన్ని మాల్స్ వస్తున్నాయంటే అన్ని మాల్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్. చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి. మొత్తం ఇంకా ఇవన్నీ షాప్సే. లాస్ట్కి లెవెల్ 4కి పోయినప్పుడే అక్కడ మొత్తం ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఇప్పుడు నేను మీకు మాత్రం ఇది లెవెల్ 3 చూపిస్తున్నా. చూడండి ఎంత బాగుందో. రోకియానా మరి అది రోసియా అంట. మొత్తం అద్భుతమైన షాపింగ్ మాల్ ఇది. హోమ్ సెంటర్ కూడా 2 ఫ్లోర్లకు ఉంది ఫ్రెండ్స్. అది కింది నుంచి పైదాకా హోమ్ సెంటర్ మొత్తం ఫర్నిచర్ షాపు. వైట్ అంట ఫ్రెండ్స్, వైట్ అని చెప్పేసి ఒకటి బ్రాండ్, అది మరి చాలా బాగున్నాయి బట్టలు అయితే అందులో. అగారో ఇది కూడా కొత్త బ్రాండ్, నేను చూడడం ఫస్ట్ టైం. చాలా బ్యూటిఫుల్గా ఉంది మాల్ మాత్రం, తప్పక విజిట్ చేయండి. ఇది లెవెల్ 4కి వెళ్తున్నాను ఫ్రెండ్స్. నేను మళ్ళీ ఎస్కలేటర్ ఎక్కుతున్నాను. లెవెల్ 4 మొత్తం తిరిగేటప్పటికి దగ్గర 45 మినిట్స్ పట్టింది ఫ్రెండ్స్. గ్రౌండ్ నుంచి మొత్తం అన్ని లెవెల్స్ తిరగడానికి చాలా ఓపిక కూడా కావాలి ఫ్రెండ్స్, ఎనర్జీ కూడా కావాలి. మంచి ఫుడ్ తినేసి వస్తేనే ఈ ఎనర్జీ లెవెల్స్ సరిపోతాయి, లేకపోతే కష్టపడాల్సి వస్తుంది. మళ్ళీ పైకి వెళ్ళి తినవచ్చులేండి, పైన కూడా చాలా ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. ఇంకా ఓపెన్ కాలే ఇవన్నీ, కొన్ని షాపులు ఓపెన్ కాలే. అన్ని షాపులకు ఇట్లా కట్టారనమాట వినాయిల్ బ్యానర్స్. లోపల సెటప్ జరుగుతుంది, వర్క్ జరుగుతుంది. చూడండి ఇప్పుడు ఈ చివరికి వచ్చి చూపిస్తున్నా వెనకకు ఎంత విశాలంగా ఉందో చూడండి. ఆ పైన డెక్కే ఫుడ్ కోర్ట్స్ అనమాట. ఇప్పుడు నేను దీంట్లో ఉన్నా, చూడండి ఎంత బాగుందో. అక్కడ దూరంగా చూడండి ఫ్రెండ్స్, లెవెల్ 4 ఇది. అక్కడ క్రిస్మస్ ట్రీ పెట్టారు, చాలా బ్యూటిఫుల్గా పెట్టారు క్రిస్మస్ ట్రీ. ఆల్రెడీ క్రిస్మస్ అయిపోయింది. వచ్చిన జనాలు మాత్రం క్రిస్మస్ ట్రీ తోటి ఫుల్గా ఫోటోలు దిగుతున్నారు. ఇక్కడ మార్కెట్ 99 చూసారా ఫ్రెండ్స్. ఈ మార్కెట్ 99 శరత్ సిటీ మాల్లో కూడా ఉంది. నేను అక్కడే చూసా ఫస్ట్ టైం, తర్వాత మళ్ళీ ఇక్కడ చూసా. కొన్ని షాపులు కొత్తగా ఇప్పుడు మాల్స్, వేరే మాల్స్లో కూడా పెడుతున్నారు. చాలా బ్యూటిఫుల్గా షాప్స్ అని డెకరేట్ చేసి, ఆ షాపులలో బ్రాండ్స్ కూడా కొత్త బ్రాండ్స్, న్యూ బ్రాండ్స్ అనమాట. చూడని బ్రాండ్స్ అన్నీ నేను ఫస్ట్ టైం ఇక్కడ చూస్తున్న కొన్ని బ్రాండ్స్ అయితే. ఎందుకంటే నేను మ్యాక్సిమం ఉన్న మాల్స్ అని తిరిగాను. అన్ని మాల్స్లో నాకు ఈ మాల్స్లో కొన్ని డిఫరెంట్ బ్రాండ్స్ అయితే కనపడినాయి ఫ్రెండ్స్. చాలా బాగుంది. తర్వాత పీవీఆర్ మాల్ మాత్రం ఇంకా ఓపెన్ కాలేదు. నాకు తెలిసి అది 3rd ఫ్లోర్లో ఉన్నట్టుంది. ఎందుకంటే నేను పైన 5th ఫ్లోర్ పోయిన, అది లెవెల్ 5 పోయినప్పుడు అక్కడ చూస్తే అటు సైడ్ కనపడదు అనమాట. ఇప్పుడు లెవెల్ 5లోకి ఎంటర్ అవుతున్నాం ఫ్రెండ్స్. లెవెల్ 5 ఈ ఎస్కలేటర్ అనమాట ఇది కూడా. ఎందుకంటే ప్రతి లెవెల్కి ఎస్కలేటర్ మీకు అయితే చూపిస్తూ వస్తున్నాను నేను. ఎస్కలేటర్ అయితే అన్ని చోట్ల ఎస్కలేటర్స్ ఉన్నాయి, ప్లస్ లిఫ్ట్లు కూడా ఉన్నాయన్నమాట. ఈ లెవెల్ 5 వచ్చేటప్పటికి మొత్తం ఫుడ్ కోర్ట్సే ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం ఫుడ్ కోర్ట్స్, మీకు ఎక్కడ చూసినా అన్ని ఫుడ్ కార్నర్స్ అనమాట. సేమ్ అక్కడ కూడా
శరత్ సిటీ మాల్లో కూడా ఒక ఫ్లోర్ అంతా ఫుడ్ కోర్ట్సే పెట్టారు. కొన్ని షాపుల్లో లూలు మాల్లో కూడా ఒక ఫ్లోర్ అంతా ఫుడ్ కోర్ట్సే పెట్టారు. చూడండి ఎంత పెద్ద ఫుడ్ కోర్టో ఇది కూడా. ప్రతి రకరకాల బ్రాండ్స్ ఉన్నాయి ఫుడ్ కోర్ట్స్లో కూడా. కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్. జర మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఆలోచించి ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఇక్కడికి వస్తే. ఎందుకంటే కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. మనం 5 స్టార్ హోటల్కి వచ్చినట్టు లెక్క. ఇంత పెద్ద మాల్లోకి వచ్చామంటే మనం 5 స్టార్ హోటల్కి వచ్చినట్టు ప్రిపేర్ అయ్యే రావాలి. పిల్లలకు మనం వెనక ముందు ఆలోచించకుండా ఖర్చు పెట్టే ధైర్యం చేయాల్సి వస్తుంది. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా బ్యూటిఫుల్ మాల్ ఇది. నాకేం ఎవరు డబ్బులు ఇచ్చేం చూపించలే. నేనే సరదాగా బట్టలు కొనుక్కోవడానికి వచ్చాను. నేను కూడా ముఫ్తీలో 1+1 జీన్స్ ఉంటే నేను 2 జీన్స్ కొనుక్కున్నాను. 4299 పడింది. చాలా బాగున్నాయి పాయింట్స్ అయితే. నేను కూడా కొనుక్కున్నాను అనమాట. ఇదంతా ఫుడ్ కోర్ట్స్, ఇవన్నీ మొత్తం ఫుడ్ కోర్ట్ ఇది. ఇక్కడ నుంచి చూడండి ఫ్రెండ్స్, ఈ ఫుడ్ కోర్ట్ కార్నర్కి వచ్చి కిందికి చూస్తే మన మెట్రో స్టేషన్ జంక్షన్, వై జంక్షన్ సెంటర్ అనమాట. అది చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది. ఇక్కడ నుంచి గ్లాస్ అడ్డం ఉంది. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఆ మాల్ కూడా దాని పక్కన. ఇదంతా ఫుడ్ కోర్ట్లోనే ఈ సెటప్ అంతా ఉంది. మళ్ళీ ఈ ఫుడ్ కోర్ట్లో కూడా ఈ కార్నర్కి వచ్చి వెళ్తే మాత్రం ఆ కార్నర్లో కూడా కింద మనకు చాలా గార్డెన్, లాన్, పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా అవన్నీ సెట్ చేసి పెట్టారు ఫ్రెండ్స్. అది చూడండి మొత్తం అన్ని ఫ్లోర్లది కింది వరకు పైకి కిందికి చూపిస్తున్నా. ఈ మాల్కి సంబంధించింది ఇక్కడ గ్రౌండ్ లాగా పెట్టారు చూడండి. ఇది నాకు తెలిసి లెవెల్ 3లో నుంచి బయటకు రావాలి. ఇక్కడ చూడండి మొత్తం గ్రౌండ్ లాగా పెట్టారు పిల్లలు ఆడుకోవడానికి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం నమః శివాయ.